అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయండి. ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో కూడా అతి భారీ నుంచి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. ఇక తెలంగాణలోని ఏ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయనే వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8:30 వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాదు, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాల్పల్లి భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఎలాంటి అలర్ట్ ఇవ్వలేదు. కాబట్టి ఈ జిల్లాలోని ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయింది. వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.